మధ్య అంటే ఢిల్లీ లాంటి ప్రదేశాలు కావచ్చు, మిగతా కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఎక్కువై మరణించిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి యాక్చువల్‌గా. సో, ఇది రాను రాను పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతి ఆ రకంగా మనం పాడు చేస్తున్నాము, ఆ రకంగా మనకు జరుగుతుంది. సో, ఈ శరీరం వేడి ద్వారా మీ ఐసీయూలో ఒకవేళ చేరాల్సి వస్తే అసలు ఎట్లా చికిత్స ఉంటది? దాని గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మన ఏసీకి మనం కంట్రోల్ పెట్టుకుంటాం టెంపరేచర్, అట్లాగా మెదడులో థర్మోస్టాట్ ఉంటుంది ఒకటి. ఓకే. కొన్ని జబ్బుల వలన థర్మోస్టాట్ డిస్రెగ్యులేట్ అయిపోతుంది. ఓకే. ఏజ్ వలన, పార్కిన్సన్స్ డిసీజ్ వలన, లేకపోతే సైకియాట్రీ జబ్బు ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారు, దాని వలన అది రీసెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు బాడీ స్వెట్టింగ్ ఇవన్నీ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ పోతాయి. అది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం బయట 42 డిగ్రీలు ఉన్నప్పుడు మీరు పనిచేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్, వర్షం కానీ చలి కానీ ఎండ కానీ వాడు అక్కడ నిలబడాలి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. అటువంటి వాడికి టెంపరేచర్ 42, 43 దాటినప్పుడు బాడీ టెంపరేచర్ ఆల్సో క్రాసెస్. అప్పుడు మెయిన్ కిడ్నీ, లివర్, బ్రెయిన్ దే విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఆ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి రక్తం తక్కువైపోయిన ఫ్లూయిడ్స్ ఎక్కించి బాడీ టెంపరేచర్ని గ్రాడ్యువల్గా కూల్ చేయాలన్నమాట. సడన్గా కూల్ చేయడం కూడా తప్పు. సడన్గా కూల్ చేసినప్పుడు షివరింగ్ అయిపోయి టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. సో మెల్లిగా వాళ్ళకి టెంపరేచర్ మానిటరింగ్ ఉంటుంది. ముక్కులో కానీ చెవు టింపానిక్ మెంబ్రెయిన్లో కానీ ప్రోబ్ పెట్టి మేము టెంపరేచర్ చూస్తాం అనమాట. గంటకి 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లెవెల్లో అవి తగ్గించుకుంటాం. ప్యాక్స్ పెడతాము, లేకపోతే ఎక్మో మెషిన్ అన్నాం, అట్లాంటి మెషిన్ ద్వారా కూల్ చేయడం కానీ చేసి గ్రాడ్యువల్గా 12-16 గంటల్లో టెంపరేచర్ని ఒక కంట్రోలింగ్ లెవెల్కి తీసుకొస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.